వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం నిర్వహణలో వైస్ హాస్టల్లో జోన్ సోషల్ 2025 కార్యక్రమాన్ని జోన్ చైర్మన్ విఎన్కేసీజీఎఫ్ రాయపూడి నాగసాయి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. సెక్రటరీ ట్రెజరర్లను జ్ఞాపికతో సత్కరించారు. రాయపూడి వెంకటేశ్వరరావు, గార్లపాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ, డిస్ట్రిక్ట్ గవర్నర్ రాఘవ కుమారి, నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జోన్ సోషల్ జరుగుతుంది. జోన్ చైర్మన్ అయినటువంటి వాసవి ఎన్కేసీఎఫ్ నాగసాయి లక్ష్మి గారు జోన్ సోషల్లో, అసలు జోన్ సోషల్ అంటే ఒక ఆర్గనైజేషన్లో అంటే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో జోన్లో ఉన్న 5 క్లబ్బులు కలిసి సకుటుంబ సపరివార పరివేతంగా నిర్వహిస్తుంటారండి. ఇది జోన్ సోషల్ అనేది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంతో పాటు ఒక మీటింగు. ఈ మీటింగ్లో ఇప్పటి వరకు ఆ క్లబ్బులు చేసిన సేవలను గుర్తిస్తూ వాళ్ళ రివార్డులు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అవి కూడా ఉంటాయి. పిల్ల పాపలతో సకుటుంబ సపరివారపరంగా ఎంజాయ్ చేస్తూ జరిపించేదే ఈ జోన్ సోషల్ అండి. ఈ రోజున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి నాగసాయి లక్ష్మి గారిని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై వాసవి, జై జై వాసవి. బి కరుణకుమార్ శ్రీకాకుళి, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ప్రతి కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం స్టార్టింగ్లో వాసవి మాత చీర శారీ కార్యక్రమం పూర్తి చేసాము. తర్వాత పిల్లలకి మొన్న ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్యార్థులకి వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వాసవి మాత ఊళ్ళో పూజా కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది. గుర్తింపు వచ్చింది. అదే మనకు కావాల్సింది. సేవాపరంగా మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే కావాలి. ఎన్ని వీడియోల ఎన్ని ఫోటోలు అయితే మేడం గారు మీరెందుకు కవరేజ్ పెట్టుకున్నారంటే ఇది మేము చేసేము అని పై వాళ్ళకి తెలియడం కోసం, అంతేగాని మనకి గొప్ప కాదు. సేవ చేయడంలో ముందుండాలి, వేరే విషయాలు వెనుకుండాలి. అందుకని ప్రతి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏం లేదు. అమ్మ మీరు క్లబ్ పిఎస్టీలు పోస్ట్ తీసుకున్నామంటే, ఒక ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ తీసుకున్నామంటే అది మనకి ఏదో వచ్చేస్తుందని కాదు. మనం ఏమి ఇస్తున్నాం, మన పోస్ట్ పరంగా సమాజానికి ఏం అందిస్తున్నాం, మన మాటల రూపంగా కానీ చేతల రూపంగా కానీ సమాజానికి మన వంతు సేవ చేయిస్తేనే ఈ వాసవి క్లబ్లో ఉండే అదృష్టం ఉంటుంది. ఇది నిజంగా మీకు ఏ పూర్వజన్మ స్ఫూర్తి ఉంటేనే మీరు పిఎస్టీ పోస్టులు తీసుకున్నారు. అమ్మ చెయ్యలేము అంటారు. మనకి జోన్ చైర్మన్గా నేను జోన్ సోషల్ ఫస్ట్ నాకు ఈ అదృష్టం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఫస్ట్ నా చేతితో మీరు అవార్డ్స్ తీసుకుంటారు పిఎస్టీలు అందరూ. తర్వాత నెక్స్ట్ మంత్ రీకాన్ అవుతుంది, ఆర్సీ గారు ఇస్తారు మీకు. ఆ నెక్స్ట్ మంత్ డిస్కాన్, తర్వాత లాస్ట్ డిసెంబర్లో ఐకాన్ అవుతుంది. అంటే ఈ మెట్టు నుంచి మీరు ఆ పై మెట్టుకి ఎక్కుతారు అన్నమాట. ఫస్ట్ ఇక్కడ పునాది. అందుకని నాకు కూడా అదృష్టంగా భావిస్తాను. ఈ జోను గారి మన అడ్రస్ ఆయన వృద్ధిలో స్టాంప్ పడిపోవాలి. ఈ వీడియోలో కాదు మనం పడేది, నా ఉద్దేశం. అంటే పడాలి వీడియోలో అని కాదు, అలా తలుచుకున్నాడు మనం ముందుకెళ్తాం. అయ్యో మన ఎవరో చూడలేదు, మన ఎవరో ఆనర్ చేయలేదు, మన పేరు ఎందులోని పడలేదు, పేపర్లో లేదు, వీడియోలో లేవు, ఎందుకో చెయ్యాలని కాదు. అలాంటి వాళ్ళు మీ పరమాత్ముడు మీరు ఏమని నమ్ముకున్నారో ఆ పరమాత్ముడు దృష్టిలో ఉంటారన్న నిదర్శనం నేను. ఎందుకంటే ఈ ఏడాదమ్మ మనకి తిరుమలలోని ఆర్యవైశ్య సేవా సమాజం వాళ్ళు కనకాభిషేకం నిర్వర్తించారు. అయితే 50 ఏళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు పెట్టుకోమని చెప్పారు. లక్కీగా నేను ఏదో పెస్ట్ కంట్రోల్ కొట్టిస్తూ ఇల్లంతా వెతికి సామాజ్లో నా శుభలే దొరికింది.